హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ట్రావెల్ టెక్ లడ్కి. ఇవాళ నేను వచ్చేసాను శామ్ మాన్సా రెడ్డితోని. సో ఇవాళ వచ్చేసి మేము షీన్ హాల్ అనుకుంటున్నాం, ఎందుకంటే మా బావ మన ఈవెంట్ కెనడా మొన్ననే మా బావ లండన్కి వెళ్ళేసి వచ్చాడు. సో మేము ఒకసారి వెళ్ళినాక మేము అదే ఛాన్స్ అనుకొని మొత్తం షీన్ అంతా ఓపెన్ చేసి ఇది ఇది అది అది కావాలని చెప్పి తనకి పంపించేసాము. ఇప్పుడు తెచ్చాడు కానీ ఇప్పుడు మాకు టైం కుదురుతుంది. సో యా, ఎంజాయ్ దిస్ హాల్ వీడియో అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ ఎస్, ఒకవేళ మీకు మొత్తం హాల్ చూడాలి అంటే ఒకటే వీడియోలో మొత్తం హాల్ లేదు, హాఫ్ హాల్ మనకి గోపితా రెడ్డి ఛానల్ ట్రావెల్ టెక్ లడ్కీలో ఉంటుంది అండ్ హాఫ్ హాల్ వచ్చేసి శామ్ మాన్సా రెడ్డి ఛానల్లో ఉంటుంది. సో 2 వీడియోస్ అస్సలు మిస్ అవ్వకండి. ఎస్, సో లెట్స్ స్టార్ట్ అవర్ హాల్. ఫస్ట్ ప్రోడక్ట్ వచ్చేసి ఈ ట్రావెల్ డబుల్ బ్యాగ్స్. సో ఈ డబుల్ బ్యాగ్స్ నేనే లాస్ట్ మినిట్ లో ఆర్డర్ పెట్టించాను అనమాట. చాలా ప్రిటీ అనిపించినాయి అండ్ ప్రైస్ వచ్చేసి ఇది 800 ఇండియన్ రూపీస్ మాత్రమే. ఎంత వర్సటైల్ ఉందో, కంఫర్ట్ దీంట్లో ఏమో ఇట్లా చిన్న చిన్న పాకెట్స్ తో పాటు ఇవన్నీ వచ్చేసి చిన్న చిన్న కంపార్ట్మెంట్స్ వచ్చేసాయి. అండ్ గోపికి ఏమో మనకి షూస్ పెట్టుకోవడానికి ఒక కంపార్ట్మెంట్ ఇచ్చారు, కానీ నాకు లేదు. బట్ స్టిల్ ఇట్స్ క్యూట్ అండ్ క్లాసీ కదా. సో అండ్ ఇప్పుడు నా బ్యాగ్ వచ్చేసి ఇది నాకు చాలా క్లాసీగా అనిపించింది. అంటే క్వాలిటీ అంత టచ్ చేస్తే ఓకే ఓకే అన్నట్టుంది, షీన్ క్వాలిటీ అని అర్థమవుతుంది. బట్ మనకి దూరం నుంచి చూస్తే అయితే చాలా ఇట్లా క్లాస్గా ఉంది కదా. సో ఐ థింక్ వీ కెన్ స్టైల్ దిస్ బ్యాగ్ ఫర్ వేరియస్ అవుట్ఫిట్స్. సో అందుకే ఇది పిక్ చేసుకున్నా. అండ్ నేను ఇది బ్యాగ్ లా పట్టుకోకుండా స్లింగ్ లాగా యూజ్ చేస్తాను. సో యా, అందుకు నేను కొన్ని విష్ లిస్ట్ లో ఓపెన్ చేసి నాకు పంపినాను. అవేంటంటే మా అక్క కావాలా వద్దా అన్న ఫీలింగ్ ఉండే, కానీ నేను ఒక టైం తెప్పిమన్నాను. ఈ అవుట్ఫిట్ స్టైల్ చాలా ఇట్లా వింటేజ్ మోడల్లో అట్లా ఉంది. అండ్ దీన్ని మొత్తం యా ఇలా మొత్తం ముందుకు టై చేసుకోవచ్చు. కార్సెట్ టైప్ ఉంటుంది. చూడడానికి చాలా క్యూట్ గా ఉంది ఫ్లోరల్ ప్రింట్ తోని. సో ఇది తెప్పించుకున్నాను, అంటే నేను తెప్పించుకున్నాను, మా అక్క కూడా వేసుకుంటాను. ఎవరైనా వేసుకోవచ్చు, ఒక మీడియం టు లార్జ్ సైజ్ వరకు ఎవరైనా వేసుకోవచ్చు. ప్రైసెస్ కావాలంటే నేను సైడ్ కి మీకు ఫొటోస్ పెడతాను, యూ కెన్ చెక్ దట్ యాజ్ వెల్. నెక్స్ట్ వచ్చేసి ఇవి సాక్స్, క్యూట్ సాక్స్. సో ఇవన్నీ ఇలా వచ్చేసి ఇలా స్మైలీస్ వచ్చాయి విత్ డిఫరెంట్ కలర్స్. ఇక్కడ ఇది బ్లూ, దిస్ ఇస్ లైక్ పింక్, ఇది బ్లాక్, దిస్ ఇస్ గ్రే, ఐ మీన్ గోల్డ్ కలర్. సో నాకు సాక్స్ అంటే చాలా పిచ్చి. నేను ఇట్లా స్కర్ట్స్ వేసుకున్నప్పుడు కింద సాక్స్ వేసుకొని షూస్ అలా వేసేసుకుంటాను, అది కనిపించేటట్టు. సో నాకు చాలా ఇష్టం కాబట్టి ఇవి తెప్పించుకున్నాను. అండ్ ఇవి వేరే కలర్. అండ్ ఇది నా కోసం తెప్పించుకుండే. సో తనకి వైట్ కలర్ ఇష్టం అయితే నాకు ఇలా కలర్స్ ఇష్టము. సో నేనేంటంటే నా శాండిల్స్ లోపల అలా వేసుకొని, శాండిల్స్ ఆబ్వియస్గా నొప్పి పెడతాయి కాబట్టి కింద సాక్స్ వేసుకొని వేసుకోవడం ఇష్టం నాకు. అది కూడా సో అలా అనేసి నేను ఇవి తెప్పించేసుకున్నా. అండ్ దిస్ ఇస్ ఫర్ సమ్ 3 యూరోస్, అంటే సమ్వేర్ అరౌండ్ 200-300 రూపీస్కి 2 వచ్చేసినాయి అనుకోండి. నెక్స్ట్ వచ్చేసి నా ఫేవరెట్ హెయిర్ యాక్సెసరీస్. ఇక్కడేమో ఇవే హెయిర్ యాక్సెసరీస్ పర్ ప్రోడక్ట్ 600 ప్లస్సే ఉంది, కానీ నేను మాత్రం 100 రూపీస్ 200 రూపీస్ నుంచి అక్కడికి వెళ్ళి తెప్పించేసుకున్నా. అవి ఏంటో చూపించేస్తాను. ఐ డోంట్ థింక్ దీస్ ఆర్ మై వైఫ్. నేను ఇలా పెట్టుకుంటాను నాకు తెలియదు, కానీ సరే మా అక్క తెప్పిస్తుంది అంటే ఓకే అన్న. చాలా క్యూట్గా ఉన్నాయి చూడడానికి అయితే. అండ్ ఇదైతే తెలిసిందే, ద బిగ్గెస్ట్ బో అంతే కదా. ఇదేమో హ్యూజ్ సైజ్ బో అన్నమాట. ఇది నేను ఎందుకు తెప్పించుకున్నా అంటే ఇక్కడ దొరుకుతాయి అనుకోండి, కానీ నాకు ఈ ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో ఇది చాలా బాగా అనిపించింది, మొత్తం ఫ్లోయి ఫ్యాబ్రిక్ లో. అది నాకు ఇక్కడ దొరకలేదు, సో అక్కడికి వెళ్ళి తెప్పించాను. కలర్ కూడా చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇలాంటి పర్ల్స్. ఐ హోప్ మీరు ఇలాంటివి చాలా చూసే ఉంటారు పింట్రెస్ట్ ఇన్స్పైర్డ్ హెయిర్ స్టైల్స్ లో వాటిలో. సో ఇవన్నీ మనము బన్స్ పైన, బన్స్ పైన, బ్రేడ్స్ పైన పెట్టుకోవడానికి. మీరు ఒక 3-4 అలా ఇటు నుంచి 3 అటు నుంచి 3 పెడితే ఇట్ విల్ లుక్ వెరీ గుడ్. అండ్ అవి ఇలాంటివి. అండ్ ఇప్పుడు మాకు వెడ్డింగ్ సీజన్ కూడా కాబట్టి మాకు హెయిర్ స్టైల్స్ కోసం ఇది తెప్పించుకున్నాం. అండ్ మేము హెయిర్ స్టైల్స్ కోసం అని తెప్పించుకున్నాము. అండ్ మేము డిఫరెంట్ హెయిర్ స్టైల్స్ చేసుకున్నప్పుడు మీరు చూడాలనుకుంటే యూ కెన్ ఫాలో అవర్ ఇన్స్టాగ్రామ్ ఛానల్స్. కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అండ్ దెన్ కింద స్క్రీన్ మీద కూడా కనిపిస్తుంది, యూ కెన్ ఫాలో అస్. అండ్ ఎస్, ఇప్పుడు మేము ఫోన్ కేసెస్ చూపిస్తున్నాను. అండ్ మీకు తెలుసు నా ఫోన్ కేస్ అంటే ఎంత పిచ్చో. నాకు డైలీ ఒక్కొక్క ఫోన్ కేస్ చేంజ్ చేయమన్నా నాకు ఏం ప్రాబ్లం లేదు. సో షీన్లో ఆబ్వియస్లీ దొరుకుతాయి కదా. సో ఏమంటే నాకు దొరికిన ఫోన్ కేస్ అన్ని నాకు క్యూట్గా అనిపించినవన్నీ లిస్ట్లో పెట్టేశాను. అండ్ సేమ్ నాలాగానే మా సిస్టర్ కూడా చాలా ఇన్స్పైర్ అవుతుందని చూసి, సో తను కూడా తన కోసం ఫోన్ కేసెస్ తీసుకుంది. సో యా, ఇప్పుడు ఒక్కొక్కటి అనేది చూపిస్తాం. ఇది నా ఫోన్ కేస్, ఇది కూడా షీన్ నుంచే. సో ఇది పెట్టుకున్నాను, చాలా క్యూట్గా ఉంది. ఇది ట్రావెల్ టెక్ లడ్కి కోసం అని తెప్పించుకున్నాను. సో యా, ఇది ఒకటి. నాకు మీ దగ్గరకు వచ్చి టెక్స్ట్ అయితే మీకు కనిపించదు, చాలా క్యూట్గా అనిపించేది తెప్పించుకున్నాను. అండ్ దెన్ దిస్ ఈస్ ద ఫ్లోరల్ వన్.
చాలా బాగుంది కదా. యా, అండ్ దెన్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది మొత్తం ట్రాన్స్పరెంట్ కేస్ మీద ఇట్లా పింక్ కలర్ బోస్తో ఉంది. ఇంత క్యూట్గా నాకు సెట్ కాదు కానీ బాగానే ఉందని తీసుకున్నాను. అండ్ దెన్ దిస్ ఈజ్ నాట్ ఫర్ మై ఫోన్, దిస్ ఇస్ ఫర్ సామ్సంగ్ ఫోన్. ఎందుకంటే మన దగ్గర అయితే ఇట్లా ఇంత మంచివి అయితే దొరికాయి, సో దొరికిందని తీసేసుకున్నాము. సో యా, అండ్ ఇది నాకు చాలా నచ్చింది, చాలా వింటేజ్ వైబ్స్ ఉన్నాయి చిన్న చిన్న బోస్తోని, చాలా నచ్చింది ఇది. అండ్ దిస్ ఇస్ దీని మీద లెమన్ ప్రింట్ ఉంది. సో యా, దిస్ ఇస్ ద లాస్ట్ ఫోన్ కేస్ అండ్ నా ఫోన్ క్యూట్ పెట్టుకున్నాను. ఓకే, నెక్స్ట్ వన్. ఇప్పుడు దీంట్లో సేమ్ ఎందుకు చూపిస్తున్నా అనుకుంటున్నారా, ఇప్పుడు దీంట్లో ఓపెన్ చేస్తే అన్ని మేకప్ ప్రోడక్ట్స్ ఉన్నాయి, చాలా క్యూట్ మేకప్ ప్రోడక్ట్స్ ఉన్నాయి. సో ఒక్కొక్కటి చూసేద్దాం. అన్ని కూడా మేకప్ ప్రోడక్ట్స్, ఇంత సంత మేకప్ ఉంది దాంట్లో. ఎస్, ఆబ్వియస్లీ మనం ఆర్డర్ చేసుకుంది దానికోసం కాబట్టి తప్పదు గైస్. అట్లా ఇట్లా చూపి ఒకసారి మేకప్ ఏమేమి ఉన్నాయి. సో ఐ డోంట్ నో, మీకు కనిపిస్తుంది. సో ఇవన్నీ అవే మేకప్ ప్రోడక్ట్స్. మేకప్ అంటే ఇంకా స్కిన్ కేర్ అనేది ఏం లేవు. లిప్ గ్లాస్, తనకి ఏం కావాలంటే లిప్ గ్లాస్ అయినా లిప్స్టిక్ అయినా తనకి ఫరక్ పడదు. ప్యాకేజింగ్ క్యూట్ ఉండాలా, దానిపైన కీ చైన్ లాగా ఉండాలా, దాంట్లో చాలా డిఫరెంట్ గా కనిపించాలా, మన ఇట్లకి వెళ్ళి పర్స్ లకి వెళ్ళి తీసినప్పుడు అబ్బాయి ఏంటిది అని అందరూ అనుకోవాలా అన్నట్టు ఉండాలి. దాని లోపల ఏం ప్రోడక్ట్ ఉంది, ఏ కలర్ ఉంది, ఏ లిప్ గ్లాస్ ఉందా, లిప్ బామ్ ఉందా, తనకి ఫరక్ పడదు. ఇప్పుడు చంద్రముఖి లాగా తయారయ్యే గోపిని చూడండి. నేను ఒక్కదాని అయితే ఓవర్ యాక్షన్, మా అక్కకు కూడా చాలా క్యూట్ గా అనిపించినాయి, తను చెప్పుకోదు అంతే, నేను చెప్పుకుంటా. ఆ గోపి కళ్ళలా గ్లో వస్తుంది చూడండి. సో ఫస్ట్ ఇది చూపిస్తాను. దీంట్లో వచ్చింది ప్రోడక్ట్, ఇంట్లో వచ్చింది అండ్ దిస్ ఇస్ ద ప్రోడక్ట్. దీని మీద మీకు క్లియర్గా చూపించాలంటే ఐ థింక్ యూ కెన్ ఆల్సో సీ ద బేర్ ఇన్ ద క్యాప్. సో ఓపెన్ చేస్తే ఇలా ఉంది. నేను క్లోజ్లో మీకు ఇవన్నీ చూపిస్తాను. అంటే ఏం లేదు, జస్ట్ లిప్ గ్లాస్ అంతే. ఇది ఇలా అనిపిస్తుందా? ఐ డోంట్ నో, ఇది చూస్ చేస్తే ఎట్లుంటాయో లేదు నాకు తెలియదు, కానీ ఈ ప్రోడక్ట్ చాలా క్యూట్గా ఉందని తీసేసుకున్నాను. లుక్ అట్ ద ప్యాకేజింగ్తోనే మనం అసలుకి తీసేసుకోవాలి అని ఫీలింగ్ రావాలి. సో దీంట్లో ఓపెన్ చేస్తే ఇలా. సో దిస్ ఇస్ ద లిప్ గ్లాస్. ఒక లిప్ గ్లాస్ ఇచ్చారు, లిప్ గ్లాస్ ఒకటి లిప్ బామ్ ఇచ్చారు, రెండు ఇట్లా బే డిజైన్లు ఉంది. సో ఓపెన్ చేసి చూపిస్తాను. క్లియర్ లిప్ గ్లాస్ కదా, రెండు క్లియర్ లిప్ గ్లాస్. దిస్ ఇస్ ద లిప్ మాస్క్ అండ్ దిస్ ఇస్ ద లిప్ గ్లాస్. దిస్ ద లిప్ గ్లాస్ అండ్ ఇది కూడా సేమ్, ఏం లేదు దీంట్లో కలర్ ఏమి ఉండదు, జస్ట్ ట్రాన్స్పరెంట్ లిప్ గ్లాస్ అంతే. వచ్చేసి ఈ లిప్ గ్లాస్ పాప్ ఆఫ్ గర్ల్స్ ది, మొత్తం నాస్టాల్జియా ఫీలింగ్ వచ్చింది మాకు. అండ్ ద బెస్ట్ పార్ట్ ఇస్ దీనికి ఇలా క్యూటెస్ట్ చామ్ వచ్చింది ఇలా. అండ్ దీనికి ఇది ట్రాన్స్పరెంట్ కాదు, యూ హ్యావ్ లైక్ షిమ్మర్ పార్టికల్స్ ఇన్ దట్, యూ కెన్ షో వన్స్. క్లియర్గా అంటే మేము సపరేట్గా మేము తీసి మేము సపరేట్ క్లిప్ పెడతాము మేము స్వాచెస్తోని. అండ్ ఇది నేను మొన్న పెట్టుకొని చూసాను, లాంగ్ లాస్టింగ్ కూడా ఉంది. చాలా సేపటికి ఈ గ్లాస్ అలానే కనిపిస్తుంది, ఇలా స్మజ్ అయిపోయి వెళ్ళిపోవడం లేకపోతే తినగానే వెళ్ళిపోవడం లాంటివి అవ్వట్లేవు. షీన్ వాళ్ళ గ్లాస్లలో నచ్చింది బాగా. ఇక్కడ జనరల్ గా నేను మన ఇండియన్ ప్రొడక్ట్స్ అయితే ప్యాకేజింగ్ ఉపయోగపోతుండే, ఎందుకంటే వీళ్ళ ప్యాకేజింగ్ నుంచి క్యూట్ గా నేను చూపిస్తున్నా. ఈ రెండు మేము చాలా డిఫరెంట్ ఉంటాయేమో అనుకుంటే లోపల 6 ఉన్నాయి అన్నమాట. అక్కడ 6 ఇక్కడ 6 విత్ సేమ్ షేడ్స్, సేమ్ ఫినిషింగ్ అంతా. సో దీస్ ఆర్ ప్రాపర్ లిప్స్టిక్స్. ఇవాళ అయితే ఇదే అప్లై చేసుకున్నాను నేను, మొత్తం మ్యాట్ ఇదంతా షేడ్స్, బట్ నాది మ్యాట్ ఫినిష్, నాది టింట్ ఫినిష్. సో అప్లై చేస్తే ఇలా ఉంది. ఐ డోంట్ నో యు కెన్ సీ, దిస్ ఇస్ ద వన్. సో ఏది చూపే టింట్ వస్తుంది. ఓ దిస్ ఇస్ టింట్. ఇది ఏమంటారు? Blenders hai. Now these blenders have very good reviews in their Shein profile. సో మాకేమనిపించిందంటే ఇలా ఒకటి తీసుకోవడానికి ఇట్లా ఒక సెట్ తీసేసుకున్నాము. సో దట్ యూనో మేము ఒక 1 month కి బ్లెండర్ యూజ్ చేసి అంటే 2-3 times వాష్ చేసేసి యూజ్ చేసి పడేసి ఇంకో కొత్త బ్లెండర్ యూజ్ చేస్తాం. సో దట్ యూనో జర్మ్స్ కూడా ఫామ్ అవ్వవు అండ్ స్కిన్ కూడా పాడవ్వదు కాబట్టి. ఇది మన దగ్గర దొరకలేక కాదు, వాజ్లిన్ ఇది, బట్ స్టిల్ దీంట్లో అన్ని కలర్స్ లో వస్తున్నాయి, ఎంత క్యూట్ గా ఉన్నాయని ఇది తెప్పించుకున్నాము. సో మీద 3 నావి, కింద 3 మా అక్కయ్యి, అలా పంచుకుంటాం ఇప్పుడు పక్క. జస్ట్ వీడియో కలర్ చెప్తున్నా గైస్. సో ఇది అండ్ స్మెల్ అయితే అన్ని బాగాలేవు. ఐ థింక్ ఈ స్మెల్ బాగుంది, ద మింట్ వన్. సో ఇలా చాలా క్యూట్ ఉన్నాయి. వాజ్లిన్ ఓన్లీ, నేను ఓపెన్ చేసి అప్లై చేయడం అవసరం లేదు, మొత్తం వాజ్లినే, బట్ స్టిల్ కలర్స్ క్యూట్నెస్ అంతే. సో నెక్స్ట్ వచ్చేసి లిప్స్టిక్ ఇంకా లిప్ గ్లాస్ అన్నమాట. దీంట్లో ఎంత క్యూట్ ప్యాకేజింగ్ ఉంది చూడండి, చెర్రీస్ తోని. సో ఇలాంటి ప్యాకేజింగ్స్ అన్ని మాకు కావాలనేసి మేము అక్కడికి వెళ్ళి తెప్పించుకున్నాం అనమాట. దిస్ ఇస్ ద ప్యాకేజింగ్ అండ్ ఓపెన్ చేస్తే
ఇలా ఉంది. సో దిస్ అ కలర్ చేంజింగ్ లిప్స్టిక్ అయితే ఉండొచ్చు. లిప్స్టిక్ ఇవి. Maybe this is the pH balance lipstick and that is the transparent lip gloss. అట్లా లిప్ గ్లాస్ లెంత్ ఇన్ని ఉన్నాయని అనుకోకండి, జస్ట్ ప్యాకేజింగ్ కోసం తీసుకున్నాం అంతే. ఇది లిప్ గ్లాస్ కాదు, దిస్ ఇస్ ద అనదర్ లిప్స్టిక్ అండ్ ప్యాకేజింగ్ బాగుందని తీసుకున్నాం. అండ్ ఇది కూడా సేమే లైక్ టింట్ లాగా. దిస్ ఇస్ ద టింటెడ్ లిప్స్టిక్. ఇలా ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. సో ఇది పొద్దున్న అప్లై చేసుకుంటే మీకు ఈవినింగ్ వరకు ఉంటుంది. కావాలంటే దీని మీద మీరు లిప్స్టిక్స్ అప్లై చేసుకోవచ్చు. సో క్వాలిటీ కూడా ఇవి చాలా బాగున్నాయి, అలా ఏం లేదు మీరు క్యూట్నెస్ కోసం తీసుకోవాలని. ఇవి చాలా మంచిగా కూడా పనిచేస్తాయి. సో ఇంట్లో బేర్ ఉంది, మీరు చూడండి క్లియర్గా. సో దీస్ ఆర్ వెరీ క్యూట్. దీస్ ఆర్ ద లైనర్స్ బ్రౌనిష్ కలర్ లో. నేను ఇంకా కలర్డ్ లైనర్స్ తీసుకుందాం అంటే ఐ లైనర్స్ ఇంకా తీసుకుందాం అంటే మా అక్క వద్దు ఈడ కూడా దొరుకుతాయి ఎందుకులే అన్నది. ఇప్పుడు నేను రిగ్రెట్ అయిపోయి నేను తీసుకోలేదని. బ్రౌనిష్ టోన్ లోనే నాకు తెలిసి ఇది లైట్ ఉంటుంది, కొంచెం డార్క్ ఉంటుంది. సో ఇది కొంచెం గ్రేష్ బ్రౌన్ ఉంది, కొంచెం మోకా బ్రౌన్ టైప్ లో ఉంది. సో అంటే టిప్ చాలా సన్నగా ఉంది. నాకు అసలుకే అదేంటి వింగ్డ్ లైనర్ పెట్టుకోవడం రాదు. మొన్న పెట్టుకుంటే ఈ టిప్ తో చాలా మంచిగా వచ్చింది. అది కనిపించిందో కనిపించలేదు నాకు తెలియదు కానీ మంచిగా కనిపించిందంట. సో నెక్స్ట్ వచ్చేసి ఈ ఐ షాడోస్. ఈ ఐ షాడోస్ ఏమో యూస్ చేయడానికి తెప్పించాం అండ్ ఈ ఐ షాడో ఏమో ప్యాకేజింగ్ బాగుందని తెప్పించాం. సో ప్యాకేజింగ్ బాగుందని డిపెండ్ అయ్యి తెప్పించేసరికి లోపల ఐ షాడోస్ అంత కాస్ట్ లేవు. అండ్ ఇవి మాత్రం చాలా క్రేజీ ఉన్నాయి. దీని లోపల ఉండే ఐ షాడోస్ చాలా పిగ్మెంటెడ్ ఉన్నాయి. ఇప్పుడు మేము చూపిస్తాము, చూడండి ఎంత ప్రిటీ ప్యాకేజింగ్ ఉందో. ఇట్లా దీనికి ఇట్లా కవర్ లాంటివి ఇచ్చారు, తీసేయాలి. సో ఇక్కడ దగ్గర నుంచి చూస్తే వీటికి ఎంగ్రేవింగ్స్ ఉన్నాయి లోపల. అంటే మేము కొన్నప్పుడు అయితే ఉంటాయేమో కొంచెం పిగ్మెంటేషన్ అనుకున్నాం, కానీ చూడడానికే ఉంది ఇది. ఇప్పుడే మా సిస్టర్ అప్లై చేసుకుంది ఐ షాడో, కానీ ఏమి పిగ్మెంటేషన్ లేదు, ఏం లేదు. సో చాలా అప్లై చేస్తే గానీ దాని కలర్ చాలా అయితే లేదు, చాలా హార్డ్ గా రుద్దాలి. కానీ ఇక్కడ అన్నిటికంటే డిఫరెంట్ ఏంటంటే ఇది ఏదైతే మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా ద జెల్లీ వన్, అది మాత్రం మనకి ఏం చేస్తుందంటే మన ఒకవేళ గ్లిటర్ ఐ షాడో ఉంది కదా దానికి అప్లై చేసుకుని గ్లిటర్ అప్లై చేస్తే అది ఎంత సేపటికైనా ఇంటాక్ట్ ఉంటుంది. సో మొత్తం ఐ షాడోలో బాగా పనికొచ్చేది అది ఒకటే అనిపిస్తుంది. వేరే అన్ని చాకీ పౌడర్ లాగా చాలా పౌడరిష్ ఉంది, చాలా చాకీ ఉంది. అండ్ హైలైటర్స్ బాగున్నాయి, బట్ ఐ షాడోస్ అయితే బాగాలేవు. సో ఇవి వచ్చేసి హైలైటర్స్. ఇక్కడ ఏమో ఉంది, అన్నిటి కంపేర్ చేస్తే అది బాగుంది కనిపిస్తుంది ఇది కూడా. కానీ అండ్ ప్లెంటీ ఆఫ్ బ్రషెస్ అన్నమాట ఇవి. గోపిక్ ఒకటి, నాకు ఒకటి కలర్స్ లో మొత్తము. వీ హ్యావ్ సేమ్ బ్రషెస్. గోపిక్ ఏమో ఎక్స్ట్రా బ్లెండర్స్ వచ్చాయి, పప్పు వచ్చింది. బట్ ఐఎమ్ హ్యాపీ విత్ దీస్. ఏంటంటే ఇంత ప్రో మేకప్ మేము చేసుకుంటామని కాదు, బట్ స్టిల్ వేరే దగ్గర మనం లేవు అన్న ఫీలింగ్ ఉండొద్దు మనకి ఎక్కడ. సో అందుకే తెప్పించుకున్నాం. నేను అలా అని చెప్పలే కానీ 500 రూపీస్కి ఇవే ప్రోడక్ట్స్ వస్తున్నాయి, 200 రూపీస్కి జస్ట్ 2 వస్తున్నప్పుడు 500 రూపీస్కి నేను తెప్పిస్తే అయిపోతుంది కదా, కాస్ట్ సేవింగ్ అండ్ ఎఫిషియెంట్ అనుకుని ఇది తెప్పించాను నేను. ఇది ఒకటి మిగిలిపోయి మీకు ఏవైతే మినీ పఫ్స్ చూపించాను కదా, దీంట్లో ఇది బిగ్గర్ సైజ్. ఇది కూడా చాలా స్మూత్గా ఉన్నాయి, స్మూత్ అప్లికేషన్ ఉంది. బేసిక్ మేకప్ చేసుకున్న వాళ్ళకి ఇంత తక్కువ ప్రైస్లో ఇవి కొనడం చాలు. అంటే మీకు బయట ఎవరైనా ఉన్నారు తీసుకొస్తారు అని అవైలబిలిటీ అట్లా ఎవరైనా ఉంటే యూ కెన్ డెఫినెట్లీ ఆస్క్ దెమ్ టు గెట్ దీస్ ప్రోడక్ట్స్ ఫర్ యూ. సో మీకు మంచిగా యూజ్ అయితే తక్కువ ప్రైజెస్లో ఇంత మంచి ప్రోడక్ట్స్తో మీరు మేకప్ అవన్నీ ఎవ్రీథింగ్ ఇస్ సార్టెడ్. మేకప్ అన్నీ చూపించేసాం మీకు. లాస్ట్ ఒకటి యాక్సరీ సెక్షన్ ఒకటి మీకు ఉంది. ఇప్పుడు నేను ఒకటి వేసుకున్నాను బ్రేస్లెట్, నాకు ఇది చాలా నచ్చింది. వీ హ్యాడ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ షేప్స్ కూడా చాలా డిఫరెంట్ ఉండే. రౌండ్ రెక్టాంగిల్ అనేది ఉండే, బట్ రౌండ్ ఎందుకని చెప్పి నేను రెక్టాంగిల్ తీసుకున్నా. చాలా క్యూట్గా ఉంది. అండ్ మా సిస్టర్ కూడా ఇయర్ రింగ్స్ పెట్టుకుంది. యూ కెన్ ఆల్సో చెక్ దాట్. చాలా డిఫరెంట్గా యూనిక్గా ఉన్నాయి. సో తెప్పించేసుకున్నాను. అండ్ ఇంకా చూపిస్తాం, యూ కెన్ చెక్ వన్స్. జిప్ ఇయర్ రింగ్స్ అనమాట. ఇవి నేను పింట్రెస్ట్లో చాలా చూసినుండే, సో తీసుకోవాలనిపించిండేవి. అంటే ఇది షేప్స్ ఒక్కొక్క ఇయర్కి ఒక్కొక్క డిఫరెంట్ షేప్ ఉంది, క్యూట్గా ఉన్నాయి కదా. నెక్స్ట్ వచ్చేసి ఈ బ్రేస్లెట్. దిస్ ఇస్ గోపితాస్ బ్రేస్లెట్. చాలా ఇష్టపడి సెలెక్ట్ చేసుకుంది ఇది. యాక్సెసరీస్ లో నాకు ఇయర్ రింగ్స్ అవన్నీ నేను పెద్ద ఫ్యాన్ కాదు, కానీ నాకు బ్రేస్లెట్స్ చాలా ఇష్టము. ఒక బ్రేస్లెట్ ఒకటి పెట్టుకొని వెళ్ళిపోతా. సో దీని మీద అంతా ఇట్లా చెర్రీస్, గ్రేప్స్, ఫ్లవర్స్ అలా ఉన్నాయి. సేమ్ ఆ బ్రేస్లెట్ ఎలా చూస్తారో ఇది సేమ్ చైన్. చాలా క్యూట్గా ఉన్నాయి కదా. అండ్ ఇది మీరు ఏమైనా ప్లెయిన్ డ్రెస్సెస్ వేసుకున్నప్పుడు ఒక డీప్ నెక్ అట్లా ఏదైనా ఉన్నప్పుడు యూ కెన్ పేర్ విత్ దిస్. అండ్ అండ్ దగ్గర చూస్తే దీని మీద అంతే ఇట్లా చిల్లీస్, డ్రాగన్, సన్ అట్లా చాలా క్యూట్ డిజైన్స్తో ఉన్నాయి. సో ఇది చాలా నచ్చింది నాకు. అండ్ ఇది బో టైప్ ఆఫ్ ఇయర్ రింగ్స్.
ఇది నేను తీసుకోలేదు, దిస్ ఇస్ మై సిస్టర్స్. సో చాలా క్యూట్గా ఉన్నాయి కదా. రోమ్వే అనేది చాలా ఫేమస్ బ్రాండ్. మీకు ఒకవేళ మీరు షీన్లో అందులో తెప్పించుకోవాలంటే యూ కెన్ టైప్ దిస్ నేమ్, మీకు చాలా లిస్ట్ అంతా వచ్చేస్తుంది యాక్సెసరీస్. జ్యువెల్ టోన్ తీసుకున్న అన్ని నేను మ్యాక్సిమం, అందులో ఇదొకటి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ రింగ్స్ అన్నమాట. సో ఇన్ని గనం ఒకసారి అయితే పెట్టుకోము మేము, టూ రింగ్స్ లేకపోతే 1 రింగ్ అలా పెట్టుకోనికే మీకు చూపిద్దామని మేము పెట్టుకున్నాం. సో మొత్తం స్టేట్మెంట్ పీసెస్ లాగా అనిపించి తెప్పించేసాను ఇవి. మా చెల్లెకి మాత్రమే బప్పీ లహరి లెక్క అనిపిస్తుంది. సేమ్ బప్పీ లహరి లాగా ఉన్నా, అదే చూసుకుంటున్నా. ఐఎమ్ నాట్ గెటింగ్ ద నేమ్. గోపిది ఉన్నట్టు ఇది ఇంకో దాంట్లోనే ఇంకో స్టైల్ అన్నమాట. ఒకటి దానికి ఒకటి నాకు తెప్పించేసాను. ఏంటిది మొత్తం బప్పీ లహరి చేస్తున్నారా? చూపించడానికి ఏం లేదు. దిస్ ఇస్ జస్ట్ ద బ్రేస్లెట్ అంతే. మనం స్టాక్ చేసుకున్నప్పుడు ఇది కూడా వేసుకోవచ్చు. లాస్ట్ టైం నేను చాలా తెప్పించినా కానీ మిస్ అయిపోయినాయి. నేను యూజ్ చేశాను, చాలా గట్టిగా యూజ్ చేసినా, ఇప్పుడు దొరకట్లేవు అంతే. సో ఇది ఈ కలర్లో తెప్పించుకున్నాను ఇప్పుడు. అండ్ ఫైనలీ హాల్ వీడియో ఎండ్ అయిపోయింది, ఎండింగ్కి వచ్చేసాము. అండ్ చాలా క్యూట్ ప్రోడక్ట్స్ మీకు చూపించాలని అనుకుంటున్నాను. అండ్ ఈ ప్రోడక్ట్స్ చాలా మేము వేస్ట్ అయితే అని కాదు, ఈచ్ అండ్ ఎవ్రీ ప్రోడక్ట్ మేము యూజ్ చేస్తాము అండ్ మేము రివ్యూ కూడా ఇస్తాము ఎలా పని చేస్తున్నాయో. అండ్ మా ఇలాంటి ప్రోడక్ట్స్ మీరు మా మీద చూడాలనుకుంటే మీరు ఇన్స్టాగ్రామ్లో మమ్మల్ని ఫాలో కొట్టాల్సిందే. ఇన్స్టాగ్రామ్ ఛానల్స్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, లేకపోతే కింద స్క్రీన్ మీద మెన్షన్ చేస్తాను. యూ కెన్ గో ఫాలో అస్. So yeah, that's it for this haul video. Let's meet in another video. And don't forget to like, share and subscribe to Travel Tech Ladki and also Sam Mansa Reddy. So yeah, bye guys.